తెలుగు వాళ్ళు మద్రాసు, చాలామంది తెలియదు ఏంటంటే మన తెలుగు వాళ్ళందరూ కూడా మద్రాసు ప్రెసిడెన్సీలో ఉంటారు, అంటే మద్రాసు ప్రభుత్వంలో ఉండేవాళ్ళమి. అంటే మొత్తం తెలుగు వాళ్ళు వివక్షగా చూసేవాళ్ళు, విచిత్రంగా చూసేవాళ్ళు, కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, మద్రాసీలను కిండలు చేసేవాళ్ళు, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో మన ఆంధ్ర వాళ్ళకి, అంటే మన తెలుగు వాళ్ళకి సపరేట్గా భాషా ప్రయుక్త రాష్ట్రం కావాలి, ఉండాలి అని తలంచి, అంటే అది ఎప్పుడైందంటే గాంధీ గారికి గాంధీ స్మారక నిధి అని ఒక సంస్థ ఏర్పాటు చేస్తే దాంట్లో డబ్బులు ఉండేటివి. ఆ గాంధీ స్మారక నిధికి 16 మంది కోశాధికారులు, అంటే కార్యనిర్వహణ అధికారులు, సంచాలకులు ఉంటే అందులో 16 మందిలో మన తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు. అందులో పొట్టి శ్రీరాములు గారు ఆ నిధులని తీసుకొచ్చి మన రాష్ట్రానికి ఇస్తుంటే మొత్తం మద్రాసులు పట్టుకెళ్ళేవాళ్ళు, కానీ తెలుగు వాళ్ళకి ₹1 కూడా ఉండేది కాదు. అప్పుడు అనుకున్నారు ఆయన, నేను చేయాల్సి హరిజనులకు కాదు, బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం కాదు, సామాన్యమైన మనుషుల మీద కాదు, అందరినీ కూర్చోబెట్టి భోజనాల మీద కాదు, నా తెలుగు వాళ్ళకి నేను ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాన్ని, మదరాసుతో కలిగినటువంటి రాష్ట్రాన్ని కావాలని ఆయన తలంచారు. ఆ మాట పోయి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మద్రాసును తీసుకొచ్చి తెలుగు వాళ్ళ చేతిలో పెట్టడం అంటే రావణుడి చేతిలో సీతను పెట్టడం అని హేళన చేశారు. రావణుడి చేతిలో సీతను పెట్టడం, అది ఆయన బాగా దిగ్భ్రాంతికి గురయ్యి, బాధపడి, భయపడి, తెలుగు వాళ్ళని, ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని నేను దెబ్బతీయనని ఆయన 2 పాయింట్లు తీసుకున్నాడు. ఒకటి, చట్టపరంగా వెళ్ళాలి, అవ్వదు. రెండోది, నన్ను నేను ఆత్మార్పణ చేసుకోవాలి, నన్ను నేను చంపుకోవాలి, నేను చనిపోవాలి. ఫస్ట్ది నా డిక్షనరీలో లేదు, గాంధీ గారి మాట కాదు, అది హింస. రెండోది, నన్ను నేను చంపుకోవడం, ఇది గాంధీ గారికి సంబంధించినటువంటి అహింసా మార్గం. అప్పుడు ఆయన గుడివాడి నుంచి బయలుదేరి ఎక్కడ ఉండాలో తెలియక దీక్షను భగ్నం చేస్తారని తెలిసి భయపడి మన మద్రాసులోని మైలాపురంలో ఉండేటువంటి ఆయన సన్నిహితుడు శ్రేయభిలాషి పులుసు సాంబమూర్తి గారింటికి వెళ్ళి ఆయనతో ఈ విషయం చెప్తే ముందు వాళ్ళు వద్దన్న, తర్వాత మంచి పనే చేస్తున్నామని చెప్పి ఆయన 1952 అక్టోబర్ 19వ తారీఖున ఆమరణ నిరాహార దీక్షకి మైలాపురంలో ఉండేటువంటి పులుసు సాంబమూర్తి గారి ఇంట్లో ఆవరణలో కూర్చున్నారు. ఇప్పటికీ ఆ ఇల్లు మద్రాసులో ఉంది. పొట్టి శ్రీరాములు గారి పేరు మీద కొనేసి అందరూ దాన్ని చూస్తూ ఉంటారు, స్మారకంగా పెట్టేశారు దాన్ని, సొసైటీ స్మారకంగా. తర్వాత ఆయన అక్టోబర్ 19వ తారీఖు స్టార్ట్ చేశారు. ఎలా అంటే మీరు నమ్మరు, ఆయన దినచర్య ఏంటంటే 5:30కు లేసేవాళ్ళు, ఒండ్రు మట్టి అంటే మట్టి ఉంటుంది, డీహైడ్రేషన్ కాకుండా బాడీ పూసుకునేవాళ్ళు, కొబ్బరి నూనెతో మద్దం చేసుకొని నడిచేవాళ్ళు. ఆయన దినచర్యలో భాగం ఏంటంటే బిర్యానీలు, అన్నాలు, సజ్జన్నాలు లేవు. ఆయన ఒకటే చేసుకున్నాడు, కావాల్సిన మంచినీళ్ళు, చెన్నైలో దొరికేటువంటి చిన్న నిమ్మకాయల రసం, 4 నిమ్మకాయల రసం, 4 చిటికల ఉప్పు, 2 సోడియం అంటే సోడా బైకార్బ్ అంటారు వాటిని, 2 చిటికలు, 2 ఔన్సుల తేనె, అది కలుపుకొని తాగేవాళ్ళు తప్ప ఇంకేది ఆయన టచ్ కూడా చేయలేదు. ఇంకోటి 5 మంది డాక్టర్ల బృందం చేత ఆయన 5 మందిని పక్కన పెట్టుకొని, మేడం గారు యొక్క నాన్నగారు ఎన్ఆర్ గుప్తా గారు, ఆ పక్కనే ఆయన తమ్ముడు రంగయ్య గుప్తా గారు, పక్కనే పులుసు సాంబమూర్తి గారు, వీళ్ళందరినీ ఒక 10 మంది బృందాన్ని పక్కన పెట్టుకొని అందరి సమక్షంలో ఆయన ఆమరణ నిరాహార దీక్షకి దిగారు. దిగి ఒకటో రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు క్రమేపీ తగ్గిపోతూ ఉన్నారు. అంటే 53 కేజీలు ఉన్నటువంటి వ్యక్తి మొదలెట్టారు, తగ్గిపోతున్నారు, ఆకలేస్తుంది, బాధేస్తుంది, పేగులు అరస్తుంటాయి. కానీ ఆయన ఒకటే అనుకున్నాడు, తెలుగు వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతీయకూడదు అంటే నేను ఎటువంటిది తినకూడదు అని అంత దీక్షతో ఆయన మొదలెట్టి వారం, 2 వారాలు, 3 వారాలు, అప్పుడప్పుడు ఆంధ్రపత్రికలు ఇప్పుడులాగా మీడియా ఉండేది కాదు. ఈ రోజుల్లో చిన్న రీల్ చేస్తే సినిమాలు, చిన్న రీల్ చేస్తే సెలబ్రిటీలు, చిన్న రీల్ చేస్తే డైరెక్షన్లు వస్తున్నాయి. ఆ రోజుల్లో ఈ విధంగా ఉన్న 30-40 ఛానల్స్ ఉండేటివి కాదు. ఆంధ్రపత్రిక, కొన్ని పత్రికలే ఉండేటివి. రెండోది, ఆయన ఒక ఇంటి ఆవరణలో చేసేవాళ్ళు, అది చెప్పడానికి కూడా ఉండేవాళ్ళు కాదు. అప్పటి కొంతమంది కూడా కుళ్ళు బుద్ధితో ఆయన విషయాన్ని బయటకు చేరవేయకుండా ఆయన ఎక్కడ హీరో అయిపోతాను కూడా దాబెట్టుకున్న సందర్భాలు వచ్చాయి. అప్పుడప్పుడు ఒకటి వచ్చేది, అది అందరికీ తెలిసేది కాదు. తెలిసిన వాళ్ళు ఆయన చూడడానికి వెళ్ళేవాళ్ళు, తెలిసిన వాళ్ళు బాధపడి భయపడేవాళ్ళు, ఆయనకి జోహార్లు చెప్పేవాళ్ళు. ఆ విధంగా చేసి 45వ రోజు ఆయన యొక్క ఆరోగ్యం అదుపు తప్పడం జరిగింది. అంటే అంతవరకు చురుగ్గా ఉన్న వ్యక్తి నీరసించిపోవడం, కదలలేకపోవడం, మోషన్స్ కావచ్చు, వాంతులు కావచ్చు, లోపల ఏమీ లేవు కదా, నిమ్మకాయలు అవి తప్ప. 45వ రోజు కూడా ఆయన తగ్గలేదు. నాకు అక్కడ
పార్లమెంట్లో ఆమోదిస్తే నేను ఇక్కడ తగ్గతా అన్నాడు. తర్వాత 50వ రోజు వచ్చింది, కళ్ళు మూతపడిపోతున్నాయి, గుంటలు పడిపోతున్నాయి, ఒళ్ళంతా సన్నబడిపోయింది, ఒళ్ళంతా చల్లబడిపోయింది, మళ్ళీ తగ్గలా. మళ్ళీ మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే 52వ రోజు 53వ రోజు ఒక వ్యక్తి వచ్చి ఆల్మోస్ట్ ఇచ్చేసేటట్టున్నారు. అక్కడ అల్లర్లు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఏ కాడికి ఇచ్చేస్తారు పొట్టి శ్రీరాములు, నువ్వు దీక్షను విరమించు, దీని గురించి టాపిక్ జరుగుతుంది అక్కడ, ఏ కాడికి ఇచ్చేస్తారు, రేపు కాకపోతే ఎల్లుండు, దయచేసి విరమించు, నువ్వు బతకాలి, నువ్వు చేయాల్సింది చాలా ఉంది అంటే ఆయన మూతి మీద ఏలు పెట్టి నువ్వు ఇంకెళ్ళొచ్చు అన్నాడు. చరిత్రలో ఏ వ్యక్తి అయినా మొన్న కార్తీక మాసం వస్తేనే నాన్ వెజ్ తినకపోతే సచ్చారు ఒక్కొక్కడు. మళ్ళీ 3 పూట్ల వెజ్ తినొచ్చు, తిరగచ్చు, సినిమాలు చూడొచ్చు. అంటే 3 పూట్ల తింటూ నాన్ వెజ్ తినకపోతే సస్తే ఆయన ఏమీ తినకుండా నిమ్మకాయలు తేనె మీద బతికిన వ్యక్తి 53వ రోజు చెప్పిన మాట ఇది. మూతి మీద ఏలేసుకుని నాకు ఇంకేం మాట్లాడదు, నేనేం మాట్లాడను, నాకు ప్రత్యేక రాష్ట్రం ఇస్తే ఇక్కడి నుంచి కదులుతా అన్నాడు. 55వ రోజు ఏమన్నాడంటే నేను అంటే 55 రోజు ఉదయం కానీ ఆ రోజు రాత్రి ఏమన్నాడంటే నేను స్పృహ తప్పిపోతానేమో నాకు అనిపిస్తుంది, నేను స్పృహ తప్పినా నన్ను దయచేసి హాస్పిటల్కి తీసుకెళ్ళొద్దు, నాకు ఎటువంటి పదార్థాలు పెట్టద్దు, నన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా నా దీక్ష భగ్నం అయిందంటే పొట్టి శ్రీరాములు తాగేశాడు, పొట్టి శ్రీరాములు తినేశాడు అంటారు. నేను చేసింది మీకోసం, దయచేసి నేను చచ్చిపోవడానికి సిద్ధపడి కూర్చొని ఉన్నాను, నన్ను బతికించాలని మీరు అనుకోవద్దు. కాబట్టి నేను ఒకటో మాట చెప్తాను, నేను స్పృహలో లేనప్పుడు నాకు సెలవులు లెక్కించడాలు, పళ్ళు పరహాలు పెట్టడాలు, ఆహార పానీయాలు ఇవ్వడం మీరు మానేయండి అని అందరి దగ్గర ఆయన ప్రమాణం తీసుకున్నారు. ఆ తర్వాత ఇంకా ఆయన కళ్ళు ఆయన మాట్లాడలేకపోవడం, ఆయన పూర్తిగా ఆరోగ్యం క్షీణించడం, కదలలేకపోవడం, అప్పటికే మలమూత్ర విసర్జనలకి స్తంభించిపోవడం, ఆయన ఒళ్ళంతా చల్లబడిపోవడం, ఈ విధంగా ఆ రోజు రాత్రి అప్పటికి అందరికి అర్థమైపోయింది. 11:23 డిసెంబర్ 15వ తారీఖు ఆయన కన్ను మూయడం జరిగింది. అప్పుడు కూడా ఆ కన్ను మూసేటప్పుడు కూడా మనం అంతా అదృష్టవంతులమే, పొట్టి శ్రీరాములు గారిని చూడలేకపోయాం. కానీ అనురాధ గారు అక్కడే ఉన్నారు. మీకు ఫోటోలు కూడా నేను ఇస్తాను, ప్రెస్లో పెట్టండి. అనురాధ గారు కూడా యొక్క గొప్ప విషయం ఏంటంటే వాళ్ళ నాన్నగారు ఎన్ఆర్ గుప్తా గారు ఉన్న 58 రోజులు అనురాధ గారు, అనురాధ గారి నాన్న, అనురాధ గారి అమ్మగారు వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. అక్కడ తీసిన ఒక ఫోటోలో కూడా అనురాధ గారు కూడా చాలా అమాయకంగా, తెలియదు పాపం, తాత ఏందని అడిగేదంట పాపం, అలా చూస్తూ ఉంది ఏం జరుగుతుంది అని. అక్కడ అందరూ ఉన్నారు మొత్తం బృందం అంతా. ఆయన 15వ తారీఖు చనిపోవడం, ఈ విషయం దావాణంలా మొత్తం తెలుగు వాళ్ళకి వెళ్ళడంతో మీరు నమ్మరు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లా కాదు, 2 జిల్లా కాదు, మద్రాసు కాదు, మొత్తం తగలబెట్టేయడం జరిగింది. నిరసనలు, ధర్నాలు, దీక్షలు, బాధలు, ఏడుపులు, పెడబొప్పులు. మేము ఇలాంటి వ్యక్తిని 58 రోజులు మా కోసం ఆత్మార్పణ చేసుకున్నాడని చెమ్మగిల్లిన కళ్ళతో ఒక్కొక్కరు దావాణంలో వచ్చి తెలుగోళ్ళు, అక్కడున్న మద్రాసీలు కూడా ఫ్యాన్స్ అవడం గొప్ప లక్షణం. ఆ రోజుల్లో వచ్చి పడిపోయి మొత్తం అంతా చేసేస్తే మొత్తం కేంద్రం కదిలిపోయింది. అక్కడ కేంద్రం కదిలిపోయింది, నెహ్రూ గారికి వెళ్ళిపోయింది. ఇక్కడ రాజగోపాలాచారి గారు ఒక ఆయన ఉండేవాడు మద్రాసులో సీఎంగా. మొత్తం తెలిసిపోయి అందరూ భయపడిపోతే ఆ రోజు 1952 అక్టోబర్ 19 ఆయన చనిపోతే ఆయన్ని ఒక రథం మీద కూర్చోబెట్టి సువాసన ద్రవ్యాల మధ్యన సుగంధ ద్రవ్యాల మీద కూర్చోబెడితే కొన్ని లక్షల మంది జనాలు, చెప్పినా కూడా ఇసుకేస్తే రాళ్ళంత జనాలు పోటెత్తిపోయారు చెన్నై వీధుల్లో. చెన్నైకి అప్పుడు అనిపించింది రావణుడి చేతిలో సీతాదేవిని పెట్టడం కాదు, రాముడి చేతిలో సీతాదేవిని పెట్టబోతున్నాం. ఆ రోజు అర్థమైపోయింది వాళ్ళకి. ఆ రోజు దెబ్బ 4 రోజులు భారతదేశం మొత్తం కంపించిపోయింది. ఎవరు పొట్టి శ్రీరాములు 58 రోజులా అని ఒక్కొక్కడికి చెమ్మగిలిన కళ్ళు, చెమట్లు వచ్చిన శరీరాలను చూడటం జరిగింది. ఆ 1952 డిసెంబర్ 17వ తారీఖు ఆయన యొక్క ఏదైతే ఉంటాయో అంటే కనికా పరమేశ్వర దేవస్థానం యొక్క మన శ్మశాన వాటికలు ఆయనకి అంగరంగ వైభవంగా కాల్చడం జరిగింది. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి మన చితాభస్మాన్ని కూడా సరస్సులు, నదులు, సముద్రాల యొక్క పుణ్యతీర్థాల్లో కూడా కలపడం జరిగింది.